కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేఆర్ఎంబీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేశారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తున్నా అంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నుంచి కూడా అసెంబ్లీ సమావేశంలో తెలంగాణకు ఏదైతే కృష్ణా నది జలాలకు సంబంధించి అవినీతి జరిగిందో, అన్యాయం జరిగిందో ఆ అంశం పైన ఉదయం నుంచి కూడా చర్చలు అయితే జరిగాయి. అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. చెప్పండి సార్, ఈరోజు ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా ఎలాంటి విరామం లేకుండా ఆ అంశం పైన చర్చ జరిగింది. మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు? కేఆర్ఎంబి అనే విషయాన్ని తెరమీకి తీసుకొచ్చి రాబో రోజులలో జరిగేటటువంటి లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీల ఆలోచన ఉన్నట్టు మాకు అనిపించింది. టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క మాట్లాడుతుంది, మేము కేఆర్ఎంబికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించలేదు, అప్పగించే ఆలోచన కూడా మాకు లేకుండే అని మాట్లాడతారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కేఆర్ఎంబికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించే ఆలోచనే లేనప్పుడు గత బడ్జెట్లో 200 కోట్ల రూపాయల కేటాయింపులు ఎందుకు జరిపినరు? మీరు కేఆర్ఎంబి మెయింటెనెన్స్కు మేము 200 కోట్ల రూపాయలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? అంటే బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిండ్రంటేనే మీరు కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగించడానికి సిద్ధమైనట్టు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది, లేదు మేము కేఆర్ఎంబికి అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించలేదు, వాళ్ళు ఏదో తప్పుడు రాతలు రాసుకున్నారు అని చెప్తారు. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు, మీ ఈఎన్సీ ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. మరి ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 2 నెలలు దాటిపోయినా కూడా ఇంకా మీకు అధికారుల మీద పట్టు లేకుంటే రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఎట్లా పాలిస్తారు అన్న అనుమానం కూడా ప్రజలకు కలుగుతూ ఉంది. ఆ రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు మేము ఒకటే చెప్పినాం సభలో, మీరు కేవలం రాజకీయాలు చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ కేఆర్ఎంబి విషయాన్ని మీరు ప్రస్తావించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పినాం. నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం వల్ల, ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి నికర జలాల కేటాయింపుల విషయం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని 2023లో కేంద్ర కేబినెట్లో ఒక తీర్మానం పాస్ చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి 2014 ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం వల్ల దాంట్లో పొందుపరిచినటువంటి అంశాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్రం వారిగా కాకుండా ప్రాజెక్టులుగా వారిగా నీటి కేటాయింపులు చేయమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశంతోనే తేట తెల్లమైంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణ కొరకు ఏ రకంగా సాయం చేస్తున్నదో అర్థమైంది. చేసినటువంటి సాయాన్ని శాసనసభలో అభినందించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ మాట వరుసకైనా కూడా కేంద్ర ప్రభుత్వం సాయం గురించి మాట్లాడలేదు. ఎక్కడ అవకాశం దొరికినా మరొక్కసారి సెంటిమెంట్ని వాడుకొని ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో జరిగేటటువంటి రోజులలో లబ్ధి పొందాలని టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి లోపల జరిగినటువంటిదంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్చగానే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. మొత్తంగా మొదట సీఎం రేవంత్ రెడ్డి గారు కేఆర్ఎంబీ ప్రాజెక్టు పైన కొంత మేరకు షరతులతో కూడినటువంటి ప్రాజెక్ట్ని అప్పగించారు అని కొంత మేరకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు, ఇప్పుడు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పి దీనిపైన మీరు ఎలా మాట్లాడారు? కేఆర్ఎంబీ అనేది అది ఒక భూతం కాదు. కేఆర్ఎంబీ అనేది జలాల కేటాయింపు తర్వాత ఈ రెండు రాష్ట్రాలు గొడవ పడకుండా మేనేజ్ చేసేటటువంటి ఒక కమిటీ మాత్రమే. ఆ బోర్డుని అదేదో భూతం మన దగ్గరకు వచ్చిందనే విధంగా ప్రజల్ని భయపెట్టే విధంగా రకరకాల మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో స్పష్టంగా అడగాల. రాష్ట్రంకు ఎప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు వల్ల కూడా 8-9 సంవత్సరాల సమయం పడ్డది. 2014లో రాష్ట్రం వచ్చాంటే తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచినటువంటి ఆ నికర జలాల కేటాయింపు వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది,
1957 చట్టం ప్రకారం ఎక్కడైనా కానీ రాష్ట్రాల మధ్యన ఈ నదుల వాటాల విషయంలో తేడాలు వస్తే కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి అధికారం ఉన్నది. అటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని సంవత్సరం లోపలగిన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కొత్తగా ట్రిబ్యునల్ ఇస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోయే విధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేసింది. దాని కారణంగానే ఇంత ఆలస్యమైంది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక తీరున్నాయి, ప్రభుత్వంలో ఉండగా చేసినటువంటి వ్యవహారాలు ఇంకో తీరున్నాయి. కాబట్టి రెండు రాజకీయ పార్టీలు కూడా కేవలం రాజకీయం చేయదలుచుకున్నాయి. రేపు అధికార పక్షము మేడిగడ్డకు సంబంధించి అందరినీ ఆహ్వానానికి పిలిచింది. దానిపైన ఉన్నటువంటి అన్యాయం ఎలా జరిగిందో చూపించడానికి దానికి మీరు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలం వెళ్ళాలనుకోలేదు. సాయంత్రం భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో చర్చించిన తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తెప్పించుకోవాలి తప్ప ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదని చెప్పేసి పాయల్ శంకర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో భవిత న్యూస్.